వెల్కమ్ టు మెగా 9 టీవీ. నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట్రం మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కాకాని గోవర్ధన్ రెడ్డిపై అన్యాయంగా కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని పత్రికలు కోర్టుల కన్నా స్పీడ్ గా తీర్పులు ఇస్తున్నాయన్నారు. సూపర్ 6 పథకాలు ఎలాగూ అమలు చేయలేరు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ ఉపయోగిస్తున్నారని విక్రమ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 10-15 రోజుల నుంచి నెల్లూరులో మీరు హడావిడి మన కాకాని గారి మీద తప్పుడు కేసులు కానీ ఆరోపణలు కానీ ఆయన్ని హెరాస్మెంట్ చేయడం కానీ అందరూ మీరు గమనించారు. ఇల్లీగల్ మైనింగ్ అని ఒక కేసు దాఖలు చేసి ఆయన వెంటబడి ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం డిపార్ట్మెంట్లన్నీ దాంతోపాటు నిన్న మీరు ఈనాడు పేపర్ చూస్తే పూర్తిగా ఫ్రంట్ పేజ్లోనే కాకాని గారి గురించి ఒక పెద్ద ఆర్టికల్ రాస్తూ ఆయన ఒక దోషి అని చెప్పేసి కూడా అందరికీ చాలా కేసుల గురించి మాట్లాడుతూ చెప్పారు. అదే ఈనాడు పేపర్లో మళ్ళీ ఈరోజు గమనిస్తే కోర్టు ఏం తీర్పిచ్చారంటే పర్యాప్తు కొనసాగుతుంది, వాస్తవాల మీద స్పష్టత లేదు, పూర్తి స్థాయి ఆధారాలు మా ముందు లేవు అని చెప్పి కూడా న్యాయస్థానం చెప్పడం జరిగింది. ఈనాడు పేపర్లో మాత్రం ప్రకటిస్తూ దోషిగా చెప్పడం జరుగుతుంది. కోర్టులో మాత్రం మా ముందు ఇంకా పూర్తిగా ఆధారాలు లేవని చెప్పడం జరుగుతుంది. అదే ఈనాడు పేపర్లోనే రాశారు. ఈరోజు పేపర్ చదివితే ఈ డీటెయిల్స్ అన్నీ రాసుకొని చెప్తారు. అంటే మీ దగ్గర ఉండే ఆధారాలు కోర్టు ముందు ఎందుకు హాజరు చేయలేదు? మీరు మాత్రం దోషిగా చెప్తా ఉన్నారు. న్యాయస్థానం కూడా మా ముందు ఆధారాలు పూర్తిగా లేవని చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఈ ఒక కుట్రగా భావించవచ్చు. మొదటి ఆరోపణ చేయడం, మళ్ళీ పత్రికల ద్వారా కేసులు ప్రకటించడం, మళ్ళీ కేసులు పెట్టి వాళ్ళెంటన రీసెంట్గా మన పోసాని గారి లాగా మొత్తం తిప్పడం జరుగుతూ ఉంది, ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఇంకో దగ్గరికి. ఈ విధంగా ఎవరైనా కానీ గట్టిగా మాట్లాడితే, ఎవరైనా కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారంగా ఏమి అమలు కావట్లేదని చెప్పి పెద్దగా మాట్లాడితే, ఏమైనా తప్పుడు జరుగుతుందని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉంటే కొంచెం వాయిస్ ఇచ్చినా కానీ వాళ్ళ మీద ఇమీడియట్గా కేసులు వేయడం జరుగుతూ ఉంది. ఎందుకు హెరాస్మెంట్? అంటే ఆయన పాస్పోర్ట్ అడిగితే హ్యాండ్ ఓవర్ చేస్తారు, మీకు ఇంట్లో ఉండమంటే ఉంటారు. ఇవన్నీ కాకుండా ఇక్కడికి రాండి అక్కడికి రాని అని చెప్పి హెరాస్మెంట్ చేయడం మంచిది కాదని చెప్పేసి ప్రభుత్వం తెలియపరుస్తున్నాం. ఎక్కడ కావాలన్నా కానీ కాకాని గారు ఈ కేసుకి ఏం మద్దతు చేయాలన్నా కానీ ముందే ఇచ్చారు కూడా పేపర్లతో పాటు. అప్పుడు జరిగిన రిపోర్ట్లు కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది.